నిన్నటి దినం దేవగుడిలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెప్పి మరి ఇప్పుడే మనకు వార్తలు అందడం జరిగింది. నిన్న రాత్రి మరి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వాళ్ళ సొంతూరు దేవగుడిలో ధ్వంసం చేయడము ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంత దుర్మార్గమా? అసలు ముందుగా దేవగుడి ఫ్యామిలీ ఏ రకంగా రాజకీయాలు వచ్చారో అందరికీ తెలిసిన విషయమే. రాజశేఖర రెడ్డి గారు, ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష మీకు, మీ కుటుంబానికి. ఈరోజు మీరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఈరోజు చలామణి అవుతున్నారంటే ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష వల్లనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది మర్చిపోవద్దండి. పుట్టగొత్తలు ఉండవు. మీకు రాజకీయంగా భిక్ష పెట్టి అన్ని విధాలుగా మీకు తోడు బాటు అందించిన అతని విగ్రహాన్ని, ఆయన విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేస్తారా మీరు? ఎవరు కూడా మిమ్మల్ని క్షమించే పరిస్థితి ఉండదు ఈ రాష్ట్రంలో. రాజశేఖర రెడ్డి గారి ఏ ఒక్క అభిమాని కూడా మీకు క్షమించే పరిస్థితి ఉండదు. సామాన్యమైన ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించరు. ఎందుకంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మంది గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. ఒక మంచి నాయకుడిగా, మంచి పరిపాలకుడిగా, ఒక మంచి ముఖ్యమంత్రిగా, మరీ ముఖ్యంగా రైతుల్లో ఈరోజు ప్రతి రైతు గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు, రైతులకు అందించిన తోడుబాటు, గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల కాలంలో చేసి చూపించాడు. ఒక ప్రజానాయకుడు ప్రజలకు ఏ అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా చేసి చూపించిన నాయకుడు ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. మరి అలాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడి యొక్క విగ్రహాన్ని ఈరోజు మీరు ధ్వంసం చేస్తారా? ఖచ్చితంగా ఇవాళ పూర్తిగా మేము ఖండిస్తున్నాము. మరి ఈరోజు నిన్ననే మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు కూడా చెప్పడం జరిగింది. అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? అరాచక పరిపాలన జరుగుతూ ఉంది. రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉంది. ఎప్పుడైనా మనం చూసామా ఇతర పార్టీలకు సంబంధించిన నాయకుల విగ్రహాలు ధ్వంసం చేసిన పరిస్థితి మనం గతంలో ఎప్పుడైనా చూసామా? గత 5 ఏళ్ళు మా ప్రభుత్వం ఉంది. ఏనాడైనా దివంగత ఎన్టీ రామారావు గారి విగ్రహాలను మనం ఎక్కడైనా చూసామా? ఎక్కడైనా ధ్వంసం చేసినట్టుగా? లేకపోతే ఇందిరాగాంధీ విగ్రహాలు ఉన్నాయి, రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉన్నాయి. ఎవరైనా 5 ఏళ్ల కాలంలో ఎక్కడైనా విగ్రహాలు ధ్వంసం చేసిన పరిస్థితి ఎక్కడైనా చూసామా? మరి ఈ అరాచక ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసాం. ప్రతి చోట రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. మొన్నటికి మొన్న నంద్యాలలో నరి రోడ్డులో మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహంలో తలను నరికిన పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో చూశారు, లైవ్గా చూశారు. ఇంత దుర్మార్గపు పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మరి శాంతి భద్రతలు కరువయ్యాయి. మరి ఈరోజు ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి నిన్న కూడా మనం చూసాం, ఒక ప్రతిపక్ష పార్టీలుగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా, మాజీ శాసనసభ్యులుగా, ఎమ్మెల్సీలుగా మరి ఆ ప్రాంతానికి మనం పర్యటిస్తామంటే అది ఏదన్నా పాకిస్తాన్లో ఉందా? లేకపోతే అక్కడ పర్యటించకూడదని ఏదైనా నిషేధాలు విధించి ఉండారా? గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మౌలిక సదుపాయాలు కల్పించారని అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాలని చెప్పి మేము పర్యటన పెట్టుకోవడం జరిగింది. మరి రేపు 3వ తేదీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మేము మా పర్యటన 1వ తేదీ పెట్టుకోవడం జరిగింది. దాన్ని ఏ విధంగా మీరు అడ్డుకుంటారు? వందలాది పోలీసులను పెట్టి మోహరించి మీరు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేసేదానికి వీలు లేదు అని చెప్పి ఏ రకంగా మమ్మల్ని నిర్బంధించారో మీరందరూ కూడా సాక్షులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే కాకుండా మరి నిన్నటి దినము మరి జమ్మలమడుగు శాసనసభ్యులు
ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు నిజంగా సభ్య సంస్కారం లేని మాటలు. నిజంగా ఒక ఎమ్మెల్సీని, శాసన మండలి సభ్యుడిని పట్టుకొని చెప్పుతో కొడతా అంటే నిజంగా ఈరోజు కూటమిలో ఉండే వాళ్ళ అధినాయకుడి కాడ నుంచి మరి కింది స్థాయి వరకు కూడా ఈరోజు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పెరిగిపోయాయి. సీనియర్ నాయకులు మీరు, మీకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ కుటుంబం. ఇది మర్చిపోవద్దండి. ఎవరైనా అన్నం పెట్టిన వానికి మర్చిపోతే పుట్టుగతులు ఉండవు. ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని సమాధి చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈ జిల్లా ప్రజలు సమాధి చేస్తారు రాజకీయంగా మీ కుటుంబాన్ని. మరి ఈ రకమైన మాటలు మాట్లాడొద్దండి ఇంకొకసారి. ఖచ్చితంగా తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్.